ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూస్తున్న వాళ్ళకి ఆ టైంలో నేను విష్ చేసేసాను. సో ఇక్కడ చూస్తున్న డ్రెస్ ఏదైతే ఉందో దీన్ని మనం క్రాప్ టాప్ లెహెంగా లాగా డిజైన్ చేసుకున్నాము. లెహెంగా వైజ్ ఇలా ఉంటుందండి. ఫ్రిల్స్ యాడ్ చేసుకొని మనం దీన్ని డిజైన్ చేసుకున్నాము సింపుల్గా. ఇది మొత్తం ఫుల్ వర్క్ ఉన్న క్లాత్ తీసుకున్నామండి స్కర్ట్ కోసం. దీనికోసం మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు, సింపుల్గా ఫ్రిల్స్ యాడ్ చేస్తూ మనం స్కర్ట్ డిజైన్ చేసుకున్నాము. ఓవరాల్గా స్కర్ట్ లుక్ ఇలా ఉంటుంది. దీనికి మనం ఫ్రిల్స్ యాడ్ చేసాము అండ్ కింద లోపల వచ్చేసరికి సాటిన్ అండ్ క్యాన్ యూస్ చేసాము అండ్ లోపల కాటన్ కూడా వేసామండి. ఈ 3 టైప్స్ వేసేసుకొని మనం దీన్ని ఒక పార్టీ వేర్ లుక్లో వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాము. అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసరికి చాలా సింపుల్గా ప్లెయిన్గా తీసుకున్నామండి. ఇలా వన్ సైడ్ స్లిట్ అండ్ వన్ సైడ్ ఏమో ఇలా అంబ్రెల్లా లేయర్స్ 2 వచ్చేలాగా మనం డిజైన్ చేసుకున్నాము షోల్డర్ పార్ట్ సైడ్. అండ్ ఓవరాల్గా వీటి లుక్ ఇలా ఉంటుందండి. సో దీనికి సంబంధించిన కటింగ్, స్టిచ్చింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్లో మనం దీన్ని స్టిచ్ చేసామండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ మనము కటింగ్ పార్ట్ చూసుకుంటే ఇలా 4 ఫోల్డింగ్స్ మనము బ్లౌజ్ ఏదైతే ఉందో దానికోసమని 4 ఫోల్డింగ్స్ వేసి పెట్టుకోవాలండి. కాటన్ లెంత్ వచ్చేసరికి నేను 10.5 లెంత్ అండ్ దానికి ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫుల్ లెంత్ ఇలా 11.5కి మార్క్ చేసేసుకున్నానండి. అండ్ నెక్ వైజ్ చూసుకుంటే నేను 2 ఇంచెస్ నెక్ కోసం అండ్ షోల్డర్ కోసం 3 ఇంచెస్, మొత్తం 5 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. అండ్ కిందికి ఆర్మ్ రౌండ్ కోసం కూడా 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. అండ్ చెస్ట్లో వచ్చేసరికి 24 ఉందండి. 24లో మనము 4 డివైడ్ బై చేసుకుంటే మనకు 6 వస్తుంది. 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ మార్క్ చేసేసుకోవాలి. అండ్ ఓవరాల్గా ఇది ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసరికి 3.5, విడ్త్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ముందుగానే. ఇవన్నీ కలుపుకొని మనం ఇలా స్ట్రైట్ లైన్స్ వేసుకోవాలండి. దీన్ని రౌండ్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా మనం ఒక సైడ్ స్లిట్ ఇస్తున్నాం కాబట్టి రౌండ్ షేప్ నెక్ అయితేనే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా రౌండ్ షేప్ మనం నెక్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇందులో పెద్దగా ఏమి ఉండదండి. స్లిట్ అనేసరికి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటాం అంతే సింపుల్. ఈ మార్కింగ్ని బేస్ చేసేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే నేను ఇక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నా కదండి, అంతకంటే మనం ఒక 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ మనము ఎక్స్ట్రా ఖర్చుల కోసం వదులుకోవాలండి. అండ్ ఇక్కడ కింది సైడ్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసేసుకోవాలండి. ఇది ఒక షేప్ రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఈ షేప్ కంపల్సరీ అండి. ఈ షేప్ ఉంటేనే లుక్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్కి. అండ్ అక్కడ మనము స్టిచ్చింగ్ మార్కింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం చట్కాలు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్ కట్ చేసేటప్పుడు మనము నెక్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఉన్నదాన్ని 2 ఫోల్డింగ్స్ ఉండేలాగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మన నెక్ షోల్డర్ దగ్గర నుంచి అవతల సైడు చంక భాగం వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్ సర్కిల్ గీసుకోవాలండి. ఇలా ఒక సైడ్ అంటే అర్ధ చందాకారం ఎలా అయితే వస్తుందో అలా మనం గీసేసుకొని దాన్ని బేస్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. సింపుల్. ఇక్కడ ఎక్కువ మనం నెక్ పెట్టుకోకపోతే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే స్లిట్ కాబట్టి ఇక్కడ ఎక్కువగానే ఎక్స్పోజ్ అవుతుంది, అంతకుమించి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేలాగా పెట్టుకోకూడదు. అందులోనూ చిన్నపిల్లలది కాబట్టి మనం చూసి పెట్టుకోవాలి. అండ్ స్లిట్ ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని చిన్న చిట్కా ఇచ్చుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా చిట్కా పెట్టుకోవాలి. తర్వాత మనకు స్లిట్ పెట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీ ఉంటుంది. అంతేనండి, దానికి లైనింగ్ కటింగ్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద ఇవి ఏవైతే ఉంటాయో మన ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ వాటిని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. సేమ్ 2 పార్ట్స్ కదండి, 2 పార్ట్స్కి తగ్గట్టు మనం కట్ చేసేసుకోవాలి. దీని తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తే మీకు అర్థమవుతుంది. 2 అంబ్రెల్లా లేయర్స్ వచ్చాయి కదా, వాటి కోసమని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ పైన అండ్ ఇక్కడ 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ పైన 4 ఇంచెస్. అండ్ ఇది లెంత్ వచ్చేసరికి 11 ఇంచెస్ లెంత్ కావాలండి. బ్లౌజ్ లెంత్ 11 ఇంచెస్. అండ్ ఇది 2 ఫోల్డింగ్స్లో ఉందండి. 2 ఫోల్డింగ్స్లోన 2 పీసెస్ ఉన్నాయి. అంటే మనం ఒక హ్యాండ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో 2 హ్యాండ్స్ కోసం అలా ఫోల్డ్ చేసుకొని ఇలా షేప్ మనం మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మొత్తం 22 ఇంచెస్ లెంత్ రావాలండి. 22 ఇంచెస్ ఎందుకన్నాను, మనం బ్లౌజ్ లెంత్ 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, 11 ఇంచెస్కి తగ్గట్టు రావాలన్నట్టు. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఉన్న పీస్ సైడ్ కాకుండా మనం క్రాస్గా ఏదైతే మార్క్ చేసుకున్నామో అటు సైడు
ఒక ఇటు సైడ్ స్ట్రైట్‌గా ఉన్న దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ దాకా ఇలా మార్క్ చేసేసుకొని, ఇక్కడ నుంచి మనం చిన్న చిన్న కట్స్ అండి. ఒక 1 ఇంచ్‌కి ఒక కట్, 1 ఇంచ్‌కి ఒక కట్ అన్నట్టుగా మనం ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇది కొంచెం ఒక అంబ్రెల్లా దానిలాగా ఇలా గేరాలాగా వస్తదనమాట. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ యాడ్ అవుతాయి. నీకు వీడియోలో చూస్తే అర్థమవుతదండి డ్రెస్ లుక్. అలా రావడం కోసం మనం ఇలా కట్ చేసుకున్నామనమాట. ఇలా గేరా వస్తదని. దీనికోసం మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుందాం. అదొక వేస్ట్ క్లాత్ నేను కట్ చేశాను. మీరు పేపర్ క్లాత్ అయినా ఓకే, పేపర్‌ని కట్ చేసుకొని మనం లైనింగ్ మీద ఇలా పేస్ట్ చేసుకుంటే అయిపోతది. నేను మెయిన్ క్లాత్ నాది వేరేది ఉంటే దాన్ని కట్ చేసి ఇలా లైనింగ్ మీద పెట్టుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు పేపర్‌ని అయినా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నీట్‌గా ఆ కట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అయ్యేలాగా ఇలా పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ మీద. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి చుట్టూ. 2 ఫోల్డింగ్స్ మీద పెట్టుకోండి లైనింగ్. మనము అంబ్రెల్లా కట్స్ లాగా ఇచ్చినవి 2 ఇచ్చాము. ఒకటి తర్వాత ఒకటి 2 ఇచ్చాము కదా! వాటి కోసమని ఇక్కడ 2 లేయర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. మీకు ఏదైనా నేను చెప్పేది అర్థం కాకపోతే వీడియోలో ఒకసారి మళ్ళీ వెనక్కు పెట్టుకొని చూడండి, మీకే అర్థమవుతది. నేను సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయిండొచ్చు మేబీ. అది మీకు అర్థం కాకపోతే మాత్రం అలా చూడండి ఒకసారి. నేను ఇప్పుడిప్పుడే వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశానండి. నాకు అందుకని అంత పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే క్షమించండి. మీకు ఇంకా ఏవైనా నా నుంచి పొరపాట్లు అలాంటివి ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నేను వాటిని ఇంకొకసారి రిపీట్ అవ్వకోకుండా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, దీని లైనింగ్ పార్ట్‌ని ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని తీసుకెళ్ళి మనం మెయిన్ క్లాత్ మీద ఇలానే పెట్టుకోవాలి. 2 ఫోల్డింగ్స్ మీదే ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ కూడా 2 ఫోల్డింగ్స్ ఉండాలండి. 2 ఫోల్డింగ్స్ అంటే అదే 2 లేయర్స్ వచ్చేలాగా ఉండాలి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు 2 కాటన్ ఉంటాయి కదా! వాటిలో ఒకటి తీసుకోవాలండి. ఒకటి తీసుకొని దాన్ని 1 ఇంచ్ మనం తక్కువ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా చూసారా? అలా 1 ఇంచ్ కానీ, ఒక ముక్కాలు ఇంచు కానీ మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం లోపల వేస్తున్న లేయర్ కంటే పైన లేయర్ చిన్నగా ఉంటేనే లోపల లేయర్ కూడా కనిపిస్తుంది కదండీ! ఇలా ఒకదాన్ని ఒక 1 ఇంచ్ తగ్గించేసుకోవాలండి. ఇలా తగ్గించి పెట్టుకున్నప్పుడు ఎలా లుక్ వచ్చిందో నేను వీడియోలో చూపించాను కదా! అలానే వస్తుంది. ఇక్కడ మనం స్కర్ట్ పార్ట్ కోసం లోపల క్యాన్‌క్యాన్ కోసం కాటన్ పీస్‌ని తీసుకున్నామండి. ఈ కాటన్‌ని ఒక 2 మీటర్స్ లాగా తీసుకొని ఇలా ఫోల్డింగ్స్ చేసి పెట్టుకోండి. 4 ఫోల్డింగ్స్ వచ్చాయి నాకు. అండ్ దీనికి వచ్చేసరికి మనం ఫుల్ లెంత్ 25 మార్క్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఎందుకంటే ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది, 24.5 వస్తుంది. అండ్ ఫుల్ లెంత్ వచ్చేసరికి 25 మనం అక్కడ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఈ క్యాన్ స్కర్ట్ ఏదైతే లోపల యాడ్ చేస్తామో దాన్ని ఒక హాఫ్ ఇంచ్ చిన్నగానే పెట్టుకుంటాం బయటికి కనిపించుకోకుండా. ఇలా 25 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. అండ్ మిగిలిన పీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ వచ్చేలాగా ఇలా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్యాన్‌కి కింద కుచ్చుకోకుండా అండ్ బయటికి కనిపించిన కాటన్ లైనింగ్ కనిపించేలాగా మనం కింద క్యాన్‌కి అటాచ్ చేస్తామండి. క్యాన్ స్కర్ట్కి ఎలా యాడ్ చేయాలో అన్న దాని గురించి నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, ఐ మార్క్ కనిపిస్తున్న దగ్గర. అక్కడ ఆ వీడియో లింక్ని క్లిక్ చేసి మీరు క్యాన్ ఎలా అటాచ్ చేయాలో చూడండి. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ప్లెయిన్గా ఉన్నదాన్ని ఫోల్డ్ చేసుకుంటామండి లోపలికి. మనం దాన్ని వదిలేసి ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. దాన్ని వదిలేసి నేను ఇక్కడ 25కి మనం మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తుంది ఏదైతే ఉందో మార్కింగ్ అది మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు టేప్లోన. అందుకని నేను నెక్స్ట్ వీడియోలో టేప్ వేరే వైట్ కలర్లో ఉండేదాన్ని చూస్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇలా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమో అనిపిస్తుంది నాకు ఇక్కడ చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ ఇక్కడ 25కి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకుంటున్నా ఖర్చుల కోసమని. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇలా కిందికి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది. ఇది ఓవరాల్గా ఇలా వచ్చేస్తుంది అది. అండ్ నేను ఇక్కడ వేస్ట్ పార్ట్కి మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా స్కర్ట్కి, దానికోసమని ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 15 ఇంచెస్ ఎందుకంటే ఆ అమ్మాయి వేస్ట్ లూజ్ అంతేం లేదు, బట్ ఎక్స్ట్రా మనం ఇక్కడ ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదా అటు ఎడ్జ్కి ఇటు ఎడ్జ్కి, అందుకోసం నేను అలా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని
2 ఇంచెస్ మాత్రమే మనం మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఫ్రంట్కి వచ్చేలాగా. అండ్ లోపల సైడ్ అది రాకోకుండా మనము ప్లెయిన్ క్లాత్ మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనము ఇలా వర్క్ వచ్చింది కట్ చేసి వేసుకుంటే ఏమవుతుందంటే లోపల చిన్న పిల్లలకి కుచ్చుకుంటూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ లోపల మనం ప్లెయిన్ వేసేసుకొని బయటికి ఇలా వర్క్ ఉన్న క్లాత్ వేసుకుంటే గ్రాండ్గా కనిపిస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనకి సాటన్ లైనింగ్ కావాలండి దీనికి కంపల్సరీ, ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్ క్లాత్ తీసుకున్నప్పుడు కంపల్సరీ సాటన్ యూస్ చేయాలి. అండ్ ఇక్కడ నేను 2 ఇంచెస్ కింద ఫోల్డ్ చేస్తానండి, అది కొంచెం ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ చేస్తుంది, అందుకని నేను 2 ఇంచెస్ యాడ్ చేసి. అండ్ మన స్కర్ట్ లెంత్ వచ్చేసరికి 25 కదండి, 25 ఒక హాఫ్ ఇంచు, 25.5 అండ్ 2 ఇంచెస్ 27.5 మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవడమే. సేమ్ సాటన్లో కూడా మనము స్కర్ట్ వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కోసమని సేమ్ అది ఇందాక కట్ చేసుకున్న మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా పైన పెట్టేసుకొని సాటన్ కూడా తీసుకోవాలండి. నేను ఇక్కడ కాటన్ ఏం యూస్ చేయట్లేదు, దీనికి జస్ట్ సాటన్ మెయిన్ క్లాత్ మాత్రమే యూస్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కదండి, పైన స్కర్ట్కి చాలా క్లాత్ ఎక్కువగానే ఉంటుంది. మనం కావాలి అనుకుంటే కింద ఒక బెల్ట్ లాగా లోపలికి వచ్చేలాగా ఒక బెల్ట్ వేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం వర్క్ది కుచ్చుకుంటుందని నేనేం లోపల యాడ్ చేయట్లేదు, మన ఐడియాస్ని బట్టి మనం వేసుకోవచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లెయిన్ క్లాత్లో నేను డోరీస్ కోసమని ప్లెయిన్ క్లాత్ తీసుకుంటున్నానండి. డోరీకి సరిపడా కట్ చేసుకుంటున్నాను. అండ్ డోరీకి సరిపడా క్లాత్ తీసుకున్నట్లయితే మనకి ఇంకా కటింగ్ వరకు పూర్తయినట్లేండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఇద్దాము. స్టిచ్చింగ్ చూసినట్లయితే మనము ఇక్కడ స్కర్ట్ ఎలా డిజైన్ చేసుకుంటున్నామో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, బట్ క్యాన్ ఎలా కట్ చేసుకోవాలి, దానికి ఎలా యాడ్ చేసుకోవాలన్న దాని గురించి నేను వేరే ఒక వీడియో తీసాను. పిల్లలకి ఎలా అటాచ్ చేయాలన్నది మెయిన్ దాని గురించి, దాన్ని వేరే ఒక వీడియోలో షూట్ చేశానండి. ఇక్కడ పైన ఐ మార్క్ దగ్గర లింక్ ఇస్తాను, చూసేసేయండి ఆ వీడియోని కూడా. అండ్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి వెతికితే ఆ వీడియో కనిపిస్తుంది, పైనే ఉంటుంది. అండ్ మనం వేస్ట్ పార్ట్ కోసం తీసుకున్న క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేయాలండి. ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఆ ఒక్క సైడ్ కూడా ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి, ఎందుకంటే అది లోపల సైడ్ వెళ్తుంది కదండి, అలా వచ్చే సైడ్ మాత్రమే మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ ఇలా కలిపి అటాచ్ చేసేసుకున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేస్తూ మనం స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తే క్లియర్గా అర్థమవుతుందండి, వీడియోలో చూపిస్తున్నట్టుగానే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. అండ్ వన్ సైడ్ ఇలా లైనింగ్ జాయింట్ కూడా చేసుకోవాలి, ఇటు అటు జరుపుకోకుండా ఉండేలాగా. అండ్ ఇక్కడ మన సాటిన్ క్లాత్ వచ్చేసరికి మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటున్నాం అని చెప్పాను కదండి కింద, దాని వరకు మనం 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి మెజర్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ చూస్తే కింది సైడ్ ఏదైతే వస్తుందో ఆ పార్ట్కి మనం ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలండి మొత్తం క్లాత్కి. ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకోవడం వల్ల మనకి కింద ఇంకొంచెం అంటే కొంచెం రిచ్గా వచ్చేలాగా అండ్ ఏమంటారు ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ యాడ్ అవుతుందండి, అంటే ఇంకొంచెం గుబ్బలాగా వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా ఇలాగే ఈ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకున్నా. అండ్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి స్ట్రైట్గా. అండ్ ఇక్కడ నాకు ప్లెయిన్ క్లాత్ వచ్చింది కాబట్టి నేను ఇలా యూస్ చేసుకున్నా, అలా లేని వాళ్ళైతే నార్మల్గా దాన్ని వదిలేయచ్చండి, అలాగే ఒక చిన్న ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. లేకపోతే మనం ఏదైనా ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా బార్డర్ లాంటిది వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి. కానీ మ్యాక్సిమం వర్క్ క్లాత్లకు అన్నిటికీ ఇలా ప్లెయిన్ క్లాత్ కింద వస్తుంది, దాన్ని ఇలా యూస్ చేసుకోవడం వల్ల మనకి అది ఇంకొంచెం గుబ్బలాగా వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. అండ్ ఇక్కడ మెయిన్ క్లాత్ సాటిన్ క్లాత్ కలిపి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలండి, పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ ఎలా జాయిన్ చేసుకుంటామో అలా పైన మాత్రమే సరిపోతుంది, మనకు కింద అవసరం లేదు. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు ఎడ్జ్కి వచ్చిన తర్వాత మనం ఇలా 1 ఇంచ్ వచ్చేలాగా చిన్నగా ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు
ఒక ఫోల్డింగ్ కిందకి ఇంకొంచెం క్లాత్ వెళ్ళేలాగా ఫోల్డ్ చేస్తూ జస్ట్ 1 ఇంచ్ మాత్రమే మనకు ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా వస్తే చాలా క్యూట్‌గా ఉంటుంది స్కర్ట్. పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకోకుండా జస్ట్ 1 ఇంచ్ వచ్చేలాగే మనం ఇలా ఫ్రిల్స్ యాడ్ చేస్తూ క్లాత్ మొత్తం ఫోల్డింగ్స్ పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మన స్కర్ట్ విడ్త్ ఏదైతే ఉంటుందో ఆ విడ్త్‌కి తగ్గట్టుగా మనము మన వేస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్‌గా వచ్చేలాగా లోపలికి ఎంతైతే క్లాత్ వెళ్ళాలో అంతా మనం లోపలికి సర్దుతూ లోపలికి 1 ఇంచ్ బయటికి ఫ్రిల్ కనిపించేలాగా స్టిచ్ వేసేసుకుంటూ ఇలా ఫ్రిల్స్ యాడ్ చేస్తూ రావాలండి. అండ్ దీని స్కర్ట్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఇది ఏదైతే తీసుకున్నామో ఇక్కడ పైన చిన్న చిన్న చిప్స్ లాగా ఉన్నాయి కదా చమ్కీస్, వాటి కలర్లో మనము దీన్ని బ్లౌజ్ పీస్ తీసుకున్నాము. పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత మనము క్యాన్‌ని ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నామని చెప్పాను కదండి, దాని వీడియోని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ క్యాన్ కింద పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత సాటిన్, దాని తర్వాత మెయిన్ పీసు ఇట్లా మనం అటాచ్ చేసుకున్నాం కదా సాటిన్ మెయిన్, అది ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా. ఈ మన వేస్ట్ లూజ్ ఏదైతే ఉందో ఆ లూజు తగ్గట్టే కాటన్ని కూడా మనము ఫ్రిల్స్ పెట్టుకొని దీనికి అటాచ్ చేసేసుకోవాలి. మన క్యాన్ స్కర్ట్ అండ్ మన మెయిన్ స్కర్ట్ ఏదైతే ఉంటుందో అవి రెండు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అటాచ్ చేసేసుకోవడమేనండి. ఎప్పుడైనా సరే క్యాన్ మన మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో అటు సైడ్ వచ్చేలాగా చూసుకోండి. కాటన్ లైనింగ్ మనకు లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే పిల్లలకి క్యాన్ కుచ్చుకోకుండా ఉంటుంది. అండ్ ఎలాగైనా సరే పైనకి క్యాన్ రావాలండి, అప్పుడే గుబ్బలాగా వస్తుంది డ్రెస్సు. అండ్ క్యాన్ వచ్చేసి పిల్లలకి మనము ఒక 11 ఇంచెస్ 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి ఈ సైజ్ స్కర్ట్కి. ఇంకా చిన్నపిల్లలకి ఒక 9 ఇంచెస్ 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకుంటే పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ స్కర్ట్కి క్యాన్ ఎలా అటాచ్ చేసుకోవాలని పూర్తి వివరాలతో వీడియో షూట్ చేస్తానండి. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇలా మొత్తం స్కర్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత క్యాన్ స్కర్ట్ని మనము అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ 3 ఇవేవైతే ఉంటాయో మెయిన్, సాటిన్, కాటను, అవి 3 ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలండి. మనం ఏదైనా సరే వేస్ట్ బెల్ట్ అతికించేటప్పుడు అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అలా చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఒక 3 ఇంచెస్ దాకా కిందికి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే వేస్ట్ పార్ట్ కోసం వేస్ట్ పార్ట్ బెల్ట్ కోసం మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకో సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక ఎడ్జ్కి డబల్ ఫోల్డింగ్ ఇలా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో అది కాకుండా ఇంకో సైడ్ ఏదైతే ఉంటుందో ఆ సైడ్ని ఇలా మన స్కర్ట్ రైట్ సైడ్లో ఉండేలాగా పెట్టుకొని మన వేస్ట్ బెల్ట్ ఏదైతే ఉంటుందో అది రాంగ్ సైడ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుతూ మనం స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా స్టిచ్చింగ్ టచ్ ఉన్న వాళ్ళకి ఇదేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఏమాత్రం టైలరింగ్ నాలెడ్జ్ లేకోకుండా మన పిల్లల కోసం ఇలాంటివి డిజైన్ చేసుకోవాలి అనుకొని ట్రై చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇలా మెయిన్ క్లాత్ని రైట్ సైడ్లో పెట్టుకొని వేస్ట్ బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇలా నీట్గా 1/2 ఇంచ్ ఖర్చు వదులుతూ మనం స్టిచ్ వేసుకోవాలండి. కింద ఏవి ఫోల్డింగ్స్ రాకోకుండా మనం నీట్గా సర్దుకోవాలండి. ఇటు సైడ్కి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా ఏదైతే వేస్ట్ బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ ఉంటుందో దాన్ని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ వదులుకొని మనం కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా స్కర్ట్ విడ్త్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు వచ్చేలాగా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జ్ కాడ కొంచెం రఫ్ ఇచ్చేసి ఇలా కుట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో దాని మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. కొంచెం అటు ఇటు కూడా లేకుండా ఎగ్జాక్ట్గా వస్తుందండి ఇలా స్టిచ్ వేసుకుంటే. కొంతమందికి ఏమవుతుందంటే ఇటు సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గానే ఉంటుంది విడ్త్, ఇటు సైడ్ మరీ రివర్స్గా ఫోల్డ్ చేసేసుకొని మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకున్నప్పుడు అది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా రాకుండా ఇలా స్టిచ్ వేసుకోండి. దాని తర్వాత మనం ఏదైతే ఉంటుందో దాన్ని ఇటు సైడ్ రాంగ్ సైడ్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని
దాని మీద ఎగ్జాక్ట్‌గా మనం ఇందాక ఏదైతే స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ మీదే స్టిచ్ పడేలాగా చూసుకోవాలండి. అలా అయితేనే మనం వేస్ట్ బెల్ట్‌కి మీద స్టిచ్ వస్తుంది రైట్ సైడ్‌లోన. అప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను. మనము వేస్ట్ బెల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు ఏదైతే వేసుకున్న స్టిచ్ ఉంటుందో ఆ స్టిచ్ మీదే ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే. ఒకసారి నా స్టైల్లో స్టిచ్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి రఫ్ లాగండి. అండ్ ఇక్కడ చూడండి, దానిపైన స్టిచ్ వచ్చేలాగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, మనం వేస్ట్ బెల్ట్ మీద స్టిచ్ వస్తుంది. అప్పుడు అది కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి. వేస్ట్ బెల్ట్ స్టిఫ్గా నిలబడుతుంది అనమాట అలా స్టిచ్ రావడం వల్ల. అండ్ ఓవరాల్గా స్కర్ట్ ఇలా ఉంటుందండి. మనం ఇప్పుడు దీనికి సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తానంటే, ఇట మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో అక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదలండి. 2 ఇంచెస్ ఎందుకంటే అక్కడ చిన్న ఉక్స్ పెట్టుకుంటే స్కర్ట్ విప్పేటప్పుడు వేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా పిల్లలకి విప్పుకోవడానికి వేసుకోవడానికి ఉంటుందండి. అక్కడ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి మనం అక్కడ ఉక్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కాటను, సాటను మెయిన్ పీస్ అండ్ పైన మెయిన్ పీస్, సాటన్, కాటన్ ఈ 6 లేయర్స్ కలిపి ఒక 3 ఇంచెస్ వరకు జాయిన్ చేయండి. 3 ఇంచెస్ వరకు పైనుంచి రఫ్ రావుతూ ఒక 3 ఇంచెస్ వరకు జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత ఈ సాటిన్ కాటన్ని సపరేట్ చేసేసి మెయిన్ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. కాటన్ సాటిన్ ఇలా సైడ్కి అనేస్తూ మెయిన్ 2 పీసులు మాత్రమే మెయిన్ క్లాత్ 2 కలుపుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే అవి ఏదైతే వర్క్ ఉంటుందో అది పిల్లలకి కుచ్చుకోకుండా అండ్ చిన్న చిన్న పోగులు అలాంటివి వెళ్తాయి కదా, అలా ఏం లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇలా మెయిన్ క్లాత్ని ఎప్పుడైనా సరే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి మాత్రమే. అండ్ దాని తర్వాత సాటిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో మనం కావాలంటే మెయిన్ క్లాత్కి ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చండి, స్ట్రాంగ్గా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు సాటిన్ క్లాత్ని కింది సైడ్ నుంచి అండి, కింది ఎడ్జ్ నుంచి డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. దీనికి కూడా ఏవైనా చిన్న చిన్న పీసులు బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా డబల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసేసుకోండి. డబల్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రమే ఒక పీస్ని మాత్రమే ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ ఒక పీస్ని లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే అటు సైడు లావుగా కొంచెం వేరేలాగా కనిపిస్తుంది కదా, అంటే అటు సైడ్ జాయింట్ వచ్చిన సైడ్ ఎక్స్ట్రా వాల్యూమ్ ఎక్కువ ఏమీ యాడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ మన క్యాన్ అటాచ్ చేసుకున్న కాటన్ ఏదైతే ఉంటుందో క్యాన్ ప్లస్ కాటన్ ఈ 4 ఇలా ఎడ్జెస్ కింద నుంచి స్ట్రైట్గా పట్టుకొని కింద నుంచి స్టిచ్ వేసుకోవాలండి. ఇందాక సాటన్ ఎలా అయితే వేసుకున్నామో అలానే ఈ కాటన్ని కూడా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా అటు సైడ్ కాటన్, ఇటు సైడ్ కాటన్ అండ్ క్యాన్ ఈ 4 కలుపుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎందుకంటే బిగినర్స్కి అసలు ఐడియా లేకోకుండా ఎట్లా పడితే అట్లా స్టిచ్ వేసుకోకుండా నీట్గా అర్థం అవ్వాలని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను తెలిసిన వాళ్ళ కోసం కాదు, బిగినర్స్ కోసం మాత్రమే ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా చెప్తుందా అనుకోవద్దండి. ఈ చిన్న చిన్న విషయాల్లోనే కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు అయిపోతుందన్న ఒక చిన్న ఆ థాట్తో చెప్పేసా. ఇలా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకుంటే మన స్కర్ట్ రెడీ అయిపోతుందండి. అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకుంటే మన మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానిపైన ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ రైట్ సైడ్లో పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. దీనికోసం మనం స్లిట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందు కంపల్సరీ ముందు స్లిట్ కోసమని ఒక 1 ఇంచ్ వెడల్పుతోనే క్లాత్ తీసేసుకోండి. మన స్లిట్ ఎంతైతే లెంత్ కావాలో అంత. ఇక్కడ నేను 11 ఇంచెస్ లెంత్ తీసుకొని మన స్లిట్ రెడీ చేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని డోరీలాగా రెడీ చేసుకొని రివర్స్ చేసేసుకోవడమే. మన స్లిట్ ఇలా రెడీ అయిపోతుంది. ఈ స్లిట్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనం స్లిట్ ఇవ్వడం కోసమని మనం ఆల్రెడీ మనము చెట్కా పెట్టుకున్నాం కదా,
అక్కడ స్లిట్ ఇవ్వడానికి ఎంతైతే లెంత్ ఇవ్వాలన్న దాని గురించి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఎగ్జాక్ట్‌గా 5 ఇంచెస్ సరిపోతుందండి ఒక సైడు. ఇటు సైడ్ 5 ఇంచెస్, బ్యాక్ సైడ్ 5 ఇంచెస్ అండ్ 10 ఇంచెస్ అండ్ లోపల ఖర్చుల కోసం అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ అంతా 11 ఇంచెస్‌కి నేను మార్క్ చేసుకొని ఒక స్లిట్‌ని రెడీ చేసుకున్నానండి. 11 ఇంచెస్ స్లిట్. అండ్ ఇక్కడ మనం చెట్కా పెట్టుకున్న దాని దగ్గరికి లైనింగ్‌కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి మన స్లిట్‌ని. ఇలా అటాచ్ చేసేసుకొని స్లిట్ లోపలికి అంటే కాటన్‌కి మెయిన్ పీస్‌కి మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుతోనే మనము స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ చంక భాగం నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటున్నానండి. అందరూ ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనము ఎడ్జెస్ నీట్‌గా ఉంటాయి. మనం తర్వాత వేరే క్లాత్ వేసి ఇలా రివర్స్ చేస్తే కొంచెం ఎక్కువ మందంగా కనిపిస్తది. ఇలా అయితే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇక్కడ స్లిట్ వచ్చిన దగ్గర కొంచెం రఫ్ లాగి ఏదైతే షేప్స్ ఉంటాయో ఆ షేప్స్ తగ్గట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఫినిషింగ్. నేను ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను. అండ్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఫ్యాబ్రిక్‌ని ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న చట్కాలు పెట్టుకోవాలండి చుట్టూరా. చిన్న చిన్న చట్కాలు. ఈ కట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు నీట్‌గా రివర్స్ అవుతుందనమాట క్లాత్. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసేసుకొని మెయిన్ క్లాత్ మీద ఇలా ఎడ్జ్‌కి కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్‌లోన ఇలా రివర్స్ చేసుకున్న దానికి ఎడ్జ్‌లోన స్టిచ్ వేసుకోవాలండి. ఇలా ఎడ్జ్‌లోన క్లాత్ వేస్తూ మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా! సేఫ్టీ పిన్ని సహాయంతో ఇలా ఎడ్జెస్‌ని నీట్‌గా సర్దుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్లాత్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మందంగా రఫ్‌గానే ఉంది కాబట్టి నీట్‌గా వచ్చేస్తుంది. మీరు ఎలాంటి క్లాత్ తీసుకున్నా సరే నీట్ ఫినిషింగ్ రావాలంటే సేఫ్టీ పిన్ సహాయంతో ఇలా నీట్‌గా ఎడ్జెస్‌ని సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటే నీట్‌గా వస్తుందండి. ఇక్కడ చూసారు కదా! షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి మనకు. దాని తర్వాత చుట్టూ ఇలా లైనింగ్ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలండి. మన కాటన్ ఫ్యాబ్రిక్ మనకు మెయిన్ అనమాట. ఆ క్లాత్‌ని బేస్ చేసుకొని మిగతా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మిగతాది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అది మొత్తం మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ ఇంకో సైడ్ పీస్ కూడా మనం ఇలానే తీసేసుకొని దాన్ని మనం ఇక్కడ స్లిట్ ఎక్కడి వరకు అయితే ఇస్తున్నామో అక్కడ దాకా స్టిచ్ వేసుకొని స్లిట్‌ని ఇక్కడ కాటన్‌కి అండ్ మెయిన్ పీస్‌కి మధ్యలో నుంచి స్లిట్ ఎక్కడైతే పెట్టాలని మనం చెట్కా పెట్టుకున్నామో అక్కడ ఈ లోపల నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియోలో చూడండి ఎడ్జెస్ 2 సమానంగా వచ్చేలాగా ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి స్లిట్‌కి. ఎక్కువ తీసుకుంటే టైట్ అయిపోవడం, తక్కువ తీసుకుంటే లూజ్ అయిపోవడం, స్లిట్ జారిపోవడం ఇలాంటివి వస్తాయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్‌తో మనం స్లిట్ పెట్టుకున్నామంటే స్లిట్ అటు ఇటు కాకుండా జరగకుండా పర్ఫెక్ట్‌గా అతుక్కొని మన బాడీకి ఉంటుందన్నమాట. సో ఇలా ఇంతకుముందు ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో చుట్టూ అలా పాదం ఖర్చుతో స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న చట్కాలు పెడుతూ మనము ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇందాక ఎలా అయితే చేసుకున్నామో అలానే చేసేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత మన ఎడ్జెస్ ఉంటాయి కదా! ఆ ఎడ్జ్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి ఇందాక వేసుకున్నట్టుగానే. మనం స్లిట్ దగ్గర ఒక్కోసారి రఫ్ ఇచ్చుకుంటే బెటర్ అండి. ఎందుకంటే స్లిట్టు మనకి ఒక సింగిల్ స్టిచ్‌తోన హోల్డ్ అవ్వడం కష్టం కదా! కుట్లు పోకోకుండా ఉంటాయన్నమాట. రఫ్ ఇచ్చుకోవాలి అటు సైడ్. మనం స్లిట్ అటాచ్ చేసేటప్పుడు అంటే రివర్స్ చేయకముందే మనం అక్కడ రఫ్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది మొత్తం ఎడ్జెస్‌కి స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇందాక వేరే సైడ్ ఎలా అయితే మనము లైనింగ్ జాయిన్ చేసుకున్నామో దీనికి కూడా సేమ్ అలానే లైనింగ్ జాయిన్ చేసుకొని చుట్టూ మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి పెట్టుకుంటే మనకు బ్లౌజ్ ఇలా రెడీ అవుతుందండి. దీనికి మనము ఒక సైడు ఓపెన్ ఇచ్చుకోవాలి మధ్యలోకి, మిడిల్‌లోకి ఓపెన్ ఇచ్చి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఒక సైడ్ ఉక్సులు పట్టి అండ్ ఒక సైడ్ కాజ పట్టి జాయిన్ చేసుకోవాలండి. అండ్ యాజ్ యూజువల్‌గా అందరికీ ఐడియా ఉంటుంది ఉక్సులు పట్టి, కాజా పట్టి అంటే. కానీ నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి సేమ్ అలానే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి. అదేంటంటే
కింద ఏదైతే ఎడ్జ్‌కి నేను క్లాత్ జాయిన్ చేశానో అది ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. ఐయామ్ సారీ. బట్ ఇదేం లేదండి. మనము బ్లౌజులకి హెమ్మింగ్ కోసం బ్యాక్ సైడ్ ఎలా జాయిన్ చేసుకుంటామో అలా దీనికి కూడా అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసుకోవడమే. జాయిన్ చేసుకొని ఎడ్జ్‌కి ఒక చిన్న స్టిచ్ వేసుకున్నాను నేను నీట్ ఫినిషింగ్ కోసము. వీడియోలో చూస్తే అర్థమవుతది ఎలా స్టిచ్ వేసుకున్నాను అనేది. అండ్ ఇటు సైడు ఉక్సులు పట్టి అండ్ అటు సైడ్ కాజా పట్టి జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనకప్పుడే ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదండీ ఉక్సులు ఎటు సైడ్ వస్తాయి, కాజా ఎటు సైడ్ వస్తాయని. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఒక సైడ్ స్లిట్, ఒక సైడు షోల్డర్ ఉంటది. అండ్ కట్ చేసుకున్నప్పుడు ఇలా 2 ఓపెన్ అయిపోతాయి. ఉక్సులు పట్టి, కాజా పట్టి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయిపోయినా కూడా షేప్ అవుట్ అయిపోతాయి. మనం నీట్‌గా ఏ దాని లెంత్, దీని లెంత్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి సేమ్ రాకపోతే ప్రాబ్లమ్ అవుతది. మళ్ళీ విప్పాలి, కుట్టాలి. నేను చూసుకున్నాను. అందుకే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా! ఎగ్జాక్ట్‌గా వచ్చాయి నాకు. ఇలా ఎగ్జాక్ట్‌గా వస్తేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఉక్సులు పట్టి, కాజా పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఇవి 2 ఒక సైడ్ షోల్డర్ ఉంది కదండీ! ఆ షోల్డర్‌కి ఇలా ఒక మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రైట్ సైడ్‌లో పెట్టుకొని దాని తర్వాత ఈ కాజా పట్టిని ఇలా రాంగ్ సైడ్‌లో పెట్టుకొని ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. అండ్ ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అండి. అంటే షోల్డర్స్ మనం ఫస్ట్ రివర్స్ చేసుకునేటప్పుడు స్టిచ్ వేసుకుని ఉంటాం కదా! అవి 2 షోల్డర్స్ ఎగ్జాక్ట్‌గా వచ్చేలాగే మనం సేమ్ ఖర్చే వదులుకోవాలండి. పాదం ఖర్చు. అప్పుడే ఇక్కడ కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనకు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ కాకుండా ఉంటాయి. అండ్ ఓవరాల్‌గా మనకి రెడీ అయిపోయినట్లేనండి ఇది. అండ్ ఇక్కడ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి మిడిల్‌లోన షోల్డర్ దగ్గర. మార్క్ చేసుకొని అది కింది వరకు స్కేల్‌తోన స్ట్రైట్‌గా మార్కింగ్స్ వేసుకోవాలండి. మనం ఏదైతే అంబ్రెల్లా కట్ స్లీవ్స్ లాగా ఇక్కడ ప్యాటర్న్ పెడుతున్నామో ఆ ప్యాటర్న్‌ని అటాచ్ చేసుకోవడానికి. ఇది సింపుల్ అండి. ఏం లేదు. అంబ్రెల్లా హ్యాండ్స్‌ని మనం రివర్స్ చేసుకున్న తర్వాత దీనికి తీసుకొచ్చి అటాచ్ చేయడమే. అటాచ్ చేయడం అంటే సేమ్ పైన ఓకే అటాచ్ చేయడమేనండి. ఖర్చు లోపలికెళ్ళేలాగా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనము ఇందాక కట్ చేసుకున్న ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఈ ఎడ్జ్‌కి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ ఎడ్జ్‌కి, ఆ ఎడ్జ్‌కి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఎడ్జ్, ఇటు ఎడ్జ్‌కి మనం స్టిచ్ వేసుకున్న తర్వాత అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది అటు సైడ్, ఇటు సైడు నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఎడ్జ్‌కి, ఇటు ఎడ్జ్‌కి స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం మనం కట్ చేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల రివర్స్ చేసుకున్నప్పుడు నీట్‌గా రివర్స్ అవుతుందనమాట అది. ఇలా ఒక స్క్రూ డ్రైవర్ గాని, ఒక పెన్ లాంటి వాటితో సహాయంతో మనం దీన్ని ఇలా నీట్‌గా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్‌కి ఇలా ఏదైనా మనం చేత్తో ఇలా సర్దుకుంటూ ఎడ్జ్‌కి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అటు ఎడ్జ్‌కు, ఇటు ఎడ్జ్‌కు మనం నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి దీన్ని మనము. ఎడ్జెస్ సర్దుకోవాలండి నీట్‌గా. లేకపోతే మనకు కొంచెం అటు ఇటు క్లాత్ లోపలికి వెళ్ళిపోయినా సరే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నీట్‌గా సర్దుతూ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ అండి. అటు ఎడ్జ్‌కు, ఇటు ఎడ్జ్‌కు మనం ఇలా స్టిచ్ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. దీనిలాగే ఇంకొక లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి. రెడీ చేసి పెట్టుకొని మనం మన బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలి. ఐయామ్ వెరీ సారీ అండి. నేను అటాచ్ చేసేటప్పుడు తీసిన క్లిప్ ఏదైతే ఉందో అది మిస్ అయింది. ఎందుకంటే వేరే వాళ్ళొచ్చేసి నాకు బ్లౌజులు ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ వీడియో షూట్ చేయడం మర్చిపోయి స్టిచ్ చేసేసాను. ఐయామ్ వెరీ సారీ. బట్ అది చాలా ఈజీ అండి. పైన ఒక అటాచ్ చేయడమే. నేను ఆల్రెడీ మార్కింగ్స్ వేయడం అన్నీ చూపించాను కదా! అలా దాన్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్స్ వేసుకోవాలండి. మన వేస్ట్ లూజు, చెస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయింట్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఒక 2, 3 ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకోవాలండి. ఇలా వీడియో చూపిస్తున్నట్లుగా. మనకు టైట్ అయితే లూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. అండ్ కింద ఎడ్జెస్ దగ్గర ఇలా మనం హెమ్మింగ్ కోసం పెట్టుకున్న దాన్ని హెమ్మింగ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇంక మనం బ్లౌజ్ వరకు రెడీ అయిపోయినట్లే. నేను ఇక్కడ అదింత మాత్రం మిస్ చేయడం నాకు చాలా బాధగా అనిపించిందండి. ఈ స్కర్ట్ పార్ట్‌కి అదే చాలా హైలైట్ అనుకున్నాను. బట్ అంత పూర్తిగా చూసినా సరే ఆ చిన్న క్లిప్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వడం నాకు చాలా బాధ అనిపించింది. ఐయామ్ వెరీ సారీ.
బట్ ఏం చేయలేను నేనిప్పుడు. అది అప్పుడే చూసుకున్నా కూడా మళ్ళీ విప్పైనా కుట్టేదాన్నండి. ఐయామ్ రియల్లీ సారీ. బట్ ఇక్కడ మీకు వీడియోలో చూస్తే ఈ బ్లౌజ్ అదే క్రాప్ టాప్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా స్టిచ్ చేశానన్న దాని గురించి. ఏం లేదండి, లోపలికి అంబ్రెల్లా హ్యాండ్స్ కిందకి కట్ చెల్లేలాగా లోపలికి మనం, ఎందుకంటే ఆల్రెడీ రివర్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి కూడా ఖర్చులు ఏం కనిపించవండి. ఇలా రెండు కలిపి జాయిన్ చేసుకోవడమే. చిన్నగా ఉన్న లేయర్ పైకి వచ్చేలాగా, పెద్దగా ఉన్న లేయర్ లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే, మన ఓవరాల్గా క్రాప్ టాప్ లెహెంగా రెడీ అయిపోయిందండి. లుక్ ఎలా ఉందో చూసేసేయండి. సో మన స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ ఏదైతే ఉందో దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను ఇంచ్ టు ఇంచ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, నేను చూపించిన విధానం కానీ యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ నా వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.